ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వాగర్ధా ఇవ సంపృక్తౌ వాగర్ధః ప్రతివర్తయేద్ వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరో. ఓంకారస్యాద శబ్దస్యాద్వావేదౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్మాంగలికావుభౌ. ఓంకారస్యాద శబ్దస్యాద్వావేదౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్మాంగలికావుభౌ. ఫలస్య లీలాయ ఉత్సృతా బలస్య లీలాయ ఉత్సృతా బలస్య లీలాయ ఉత్సృతా. कहर देहे हता कहर देहे हता कहर देहे हतै कहर देहे हतै कहर देहे हतै तला कहर देहे हतै तला. चकंपिरे महावत चकंपिरे महावत चकंपिरे महावत इरितः इव. चकंपिरे महावत चकंपिरे महावत इरिता इव. దీని తాలూకు అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫలస్య లీలాయ ఉత్సృతా కరాదేహే ఫలస్య లీలాయ ఉత్సృతా అంటే చాలా అవలీలగా. బలస్య అంటే బలరాముడు అన్న పేరులోనే బలము అనేది ఉంది కనుక బలస్య లీలా ఉత్సృత అంటే చాలా అవలీలగా ఆ ధేనుకాసురుణ్ణి అంటే లిఫ్ట్ చేసి బలస్య లీలా ఉత్సృత కరాదేహి అంటే ఒక్క చేతితో ఒక కరము అంటే హస్తం అన్నమాట, హ్యాండ్. करादेह हताहत అంటే సడన్గా ఒకేసారి. హతాహత తలా చం హతాహత తలా చం హతాహత తలా చకంపిరే సర్వే మహావత హతాహత తలా చకంపిరే సర్వే మహావత అంటే ఒక్కసారిగా హతాహత తలా చకంపిరే మహావత అంటే చుట్టూ ఉన్న చెట్టులన్నీ కూడా కంపించాయట. అంటే ఆయన తాలూకా హ్యాండ్ ఫోర్స్కి అవన్నీ కూడా కదులుతూ కంపించాయి అని చెప్తున్నారు. తల చకంపిరే మహావత ఇరితా ఇవ మహావత ఇరితా ఇవ. ఆయన తాలూకా ఆ ఫోర్స్కి బికాస్ ఆఫ్ ది లార్డ్ బలరామ పాస్ టైమ్ ఆఫ్ థ్రోయింగ్ ది బాడీ ఆఫ్ ది demon Dhenukasura into the top of the tallest palm tree, all the trees began shaking and striking against one another as if blown about by powerful winds. అంటే ఒక స్ట్రాంగ్ విండ్స్ వస్తే ఎలాగైతే ఆ విండ్ ఫోర్స్కి అక్కడున్న చెట్లన్నీ ఒకదానికొకటి తగులుకొని కూలిపోతాయో అంతే ఫోర్స్ తోటి అక్కడున్న ధేనుకాసురుడు కూడా ఒక్కసారి తల బలస్య లీలా ఉత్సృత करादेह्या भलस्य लीला उत्सृत भलस्य लीला उत्सृत करादेह्या
करादेह्य हताहत करादेह्य हताहत तला च कंपिरे सर्वे महावत इरिता इव महावत इरिता इव च कंपिरे तला च कंपिरे महावत ఇరితా ఇవ అని చెప్పి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో దాని తాలూకు అర్థాన్ని వివరించారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ అర్పణం.